నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, తర్వాత ప్రొడ్యూసర్ రవికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. సార్ మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సినిమాకి సంబంధించిన విషయంలో జూబ్లీ హిల్స్‌లో సినిమా కార్మికులకి ఇక్కడ స్కూలు, తర్వాత ఇవన్నీ కట్టిస్తా 3 ఎకరాల స్కూల్ కడతా అని చెప్తున్నారు. హాస్పిటల్ కట్టిస్తా అని చెప్తున్నారు. మరి ఇది కేవలం ఎన్నికల గురించి చెప్తున్నారు అనుకుంటారా? ఇంకొకటి ఏం చెప్పారంటే సినిమాలో వచ్చే లాభాలు 20% కార్మికులకు ఇవ్వాలన్నారు. ఇదంతా జరిగే ప్రయత్నం జరిగిద్ది అనుకుంటున్నారా? సార్ కేవలం ఎలక్షన్స్ కోసం ఇలా చెప్తున్నారు అనుకోవచ్చా సార్ మనం రేవంత్ రెడ్డి గారు చెప్పి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హ్మ్. 3 విషయాలు చెప్పారు. హ్మ్. ఒకటి కార్పొరేట్ స్కూల్స్. హ్మ్. కార్పొరేట్ స్కూల్కి తగ్గట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎల్కేజీ నుంచి అప్ టు 12th క్లాస్ దాకా ఫ్రీగా చదువు చెప్తాం 4 ఎకరాల్లోనే అని చెప్పి కృష్ణానగర్లో అని చెప్పి ఒకటి హామీ ఇచ్చారు. అవును. ఒకటి. రెండోది డ్యాన్స్ అండ్ ఫైట్స్ నేర్చుకోవడానికి మొత్తం హబ్గా తయారు చేస్తాం. హ్మ్. ఒక మంచి తయారు చేసి ఆ డబ్బులు నేనే పెడతా 10 కోట్లు శాంక్షన్ నిధికి పెడతాం అన్నారు. ఇవన్నీ కాకుండా కార్మికులకు ఏది కావాలన్నా మేము చిత్రపూర్ కాలనీ ప్రపంచం చూస్తుంది. చిత్రపూర్ కాలనీలో కార్మికులు మాత్రమే ఉండాలి, అక్రమదారులు ఉండకూడదు. సినీ కార్మికులు మాత్రమే చిత్రపూర్లో ఉండాలి. రేవంత్ అన్న మాట ఇది కాంగ్రెస్ బాట. 34వ మేనిఫెస్టోలో ఇది చెప్తున్నాను అని వెనకాల నించున్నారే వాళ్ళందరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ముందు కూర్చున్న వాళ్ళకి చిత్రపూర్లో ముందు ఇల్లు ఇవ్వండి, మీరు బయటకు అమ్ముకున్నవన్నీ బయటకు తగలండి ముందు అని చెప్పి వెనకాల నించున్న అందరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఇస్తూ ఒకటే చెప్పాడు, ఇది రేవంత్ అన్న చెప్పాడు అని చెప్పండి. చిత్రపూర్ కాలనీ ప్రపంచం చూస్తుంది. అలాగే ప్రపంచం స్కాములు చూస్తుంది, స్కీములు చూస్తుంది, కుంభకోణం చూస్తుంది. చిత్రపూర్ కాలనీ 7,000కు అమ్ముకోవడం చూసాం, తాకట్టు పెట్టడం చూసాం, తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం చూసాం, గత గవర్నమెంట్లో లంచాలు ఇవ్వడం చూసాం. అవన్నిటి మీద 34వ మేనిఫెస్టో వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి డిమాండ్ చేసి వాళ్ళ డబ్బులు కక్కిచ్చి మనం బయటకు తీసుకొస్తామన్న మాట మరి నిలబెట్టుకుంటారా లేదా అనేది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నిన్న చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. ఒకటి. రెండోది, కార్మికుడు అనేవాడు ఈ చిత్రపూర్ కాలనీలో ఇల్లు ఉండాలి అనేది ఆయన చేస్తారని నేను అనుకుంటున్నా. రెండోది, ఏదైతే అన్ని చెప్పారో పాలాభిషేకం అంటే కార్మికులకి అన్నీ చెప్పి చాలా చక్కగా చేశారు. రెండోది, ఒక 10 మంది నిర్మాతలు, ఎన్ఆర్ఏ నిర్మాతలు 10 మంది ఆయన కాడికి వెళ్ళి, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, సార్ మాకు ఇబ్బంది ఉంది, ఈ కార్మికులు స్ట్రైక్ చేశారు, ఇంటర్నేషనల్ హబ్ అనుకున్నాం, ఈరోజు హిందీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తెలుగు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తమిళ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పక్కకి వెళ్ళిపోతున్నారు సార్ అని చెప్పి ఆయన చెప్పాడు. అయ్యో ఇలా పక్క వెళ్ళిపోతే ఎలా అని అలా పిలిపించి మందరించి స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేసి దాన్ని వాళ్ళు అడిగిన 30% కంటే ఇంకో 15% ఎక్కువ పెంచి లేబర్ కమిషనర్ గారిని కూర్చోబెట్టి, దిల్ రాజు గారిని కూర్చోబెట్టి కార్మికుల సంక్షేమానికి మంచి రేటు మంచిగా పెంచి ఇచ్చారు. ఇది కూడా నిర్మాతలు ఆ 10 మంది నిర్మాతలకి మింగుడు పడలేని పని. ఇంకో పని, నేను కార్మికుల పక్షపాతిని అని చూపించాడు ఆయన. ఎస్, కార్మికుల వైపే నేను ఉంటా, ఇందిరమ్మ రాజ్యం కార్మికుల వైపే ఉంటుందని చెప్పారు. ఇంకో మాట ఏం చెప్పాడంటే, రేటు పెంచడానికి నా దగ్గరకు వచ్చిన పెద్ద మనిషి ఎవరైనా 20% వాటాదారుడిగా సంక్షేమ నిధి నుంచి కార్మికుల సంక్షేమ నిధికి 20% ఇమ్మని అడిగారు. రేటు ఎవరు పెంచుతారు? 500 కోట్లు, 600 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు తీసుకున్న రేటు పెంచుతారు. వాళ్ళు 20% కట్టాలి. అది సాధ్యం అవుదా సాధ్యాలు తర్వాత పెట్టాలి. ఫస్ట్ కార్మికుని వాటాదారుని చేశారు. మూవీ సినిమాలో ఏదైతే రేటు పెంచడానికి వస్తావో ఆయన ఈజ్ అ పార్ట్నర్షిప్ అండ్ కార్మికుడు. మనం గతంలో చెప్తాం, ఫ్యాక్టరీలో షేర్ ఇచ్చారు, ఫ్యాక్టరీలో కార్మికులకు షేర్ ఇచ్చారు, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆయన తెలివితేటలకు అమోహం. ఎందుకంటే హైకోర్టు వారు మీరు ఎందుకు జీవో ఇస్తున్నారు, ఏ శాంక్షన్ ఉందని, ఏ అభివృద్ధి ఉందని మీరు ఎలా రేటు పెంచుతున్నారు అడుగుతున్నారు. ఇప్పుడు వెల్ఫేర్ ఫండ్ ఎప్పుడైతే మనం ఇస్తున్నామో ఆ రేటు పెంచడానికి హైకోర్టు వారు ఒప్పుకుంటారు. అదొక తెలివితేటలతో ఇచ్చారు. ఇది నిర్మాతలు ఆ 10 మంది నిర్మాతలకి మింగుడు పడట్లే. మేము తీసుకున్న గోతులో మేమే పడ్డాం. మా చీఫ్ మినిస్టర్ గారిని రండి సార్ అంటే మాకే ఈరోజు మొత్తం టోటల్గా టెండర్ పెట్టి మేము 5% పెంచమన్నారు, 10% పెంచేసి ఉంటే అయిపోను. ఈరోజు కార్మికుడికి ఎనలేని సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా మాకు వాటాదారులను చేశారు అన్న ఒక బాధతో నిర్మాతలు ఉన్నారు. పాలాభిషేకం చేస్తూ సంతోషంతో కార్మికులు ఉన్నారు. అందుకే దాంట్లో రేవంత్ రెడ్డి గారు కార్మిక పక్షపాతి. నేను ఇద్దరిని చూశాను. ఒకటి పీజీఆర్ గారిని చూశాను,
రెండు రేవంత్ రెడ్డి గారిని చూశాను. నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా అంటే, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కార్మికుల కోసం ఇంతగా చేయలేదు. మా ఇండస్ట్రీ కార్మికుల కోసం ఇంతగా చేయలేదు. నేను కార్మికుల వైపే నేను ఉంటా. నేను కార్మికులకు ఏది మంచి జరిగితే నేను ఎప్పుడు స్వాగతిస్తా. కనుక రేవంత్ రెడ్డి గారు మంచి చేశారు కాబట్టి నేను స్వాగతిస్తున్నా. కానీ నిర్మాతల మండలి జాయింట్ సెక్రటరీగా మా నిర్మాతలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాటాదారులు చేస్తున్నప్పుడు మా నిర్మాతలకు నష్టం జరిగితే ఎలా అనే ప్రశ్న కూడా దాంట్లో వచ్చింది నిన్న మీటింగ్, ఈసీ మీటింగ్ లో. ఆ నిర్మాతల నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి? గవర్నమెంట్ చేస్తుందా? లాభం వస్తే 20% మేము ఇస్తాం, నష్టం వస్తే ఎవరు ఇస్తారు? మీ కార్మికుడు వేతనం ఇమ్మంటే ఇస్తున్నాం, మళ్ళీ మాకు లాభంలో మీరు ఇమ్మంటున్నారు. మీరు చెప్పిన మాట చిరసావ ఇస్తాం, మా పరిస్థితి నష్టం వస్తే ఏంటి అనేది ప్రశ్న ఉంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ డిస్కషన్ చేస్తారేమో. దానికి అందరికీ దిల్ రాజు గారికి అప్పచెప్పారు. దిల్ రాజు గారు నిర్మాతను ముంచుతాడా, తీరుస్తాడా, కార్మికుడికి ఈ పథకాలన్నీ అమలు చేస్తాడా అనేది ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ బాధ్యత అండ్ తెలంగాణ అండ్ చైర్మన్ వారధి, అటు ఇటు వారధి, తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇటు కార్మికులకు న్యాయం చేస్తాడా, అటు నిర్మాతకు న్యాయం చేస్తాడా? ఇద్దరికి న్యాయం చేయకుండా సెంటర్ కూర్చుంటాడా అనేది నిర్ణయం అయింది. గవర్నమెంట్కి మాట రాకుండా, ఇటు సినిమా ఇండస్ట్రీకి మాట రాకుండా చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది కాబట్టి ఆ బాధ్యత సీఎం గారు ఆయనకి అప్పచెప్పారు. కాబట్టి ఆయన ఏం చేస్తాడో వెయిట్ చేసి చూడాలి. కానీ కార్మికుల వైపు ఉన్న రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్మికులకి చేస్తున్న ఈ కార్యక్రమాలు ఏ సీఎంఓ చేయలేదు కాబట్టి కార్మికుల వైపు ఇంత ప్రేమ చూపించిన మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గవర్నమెంట్లో న్యాయం జరిగింది. అలాగే చిత్రపూర్ కాలనీలో దాచుకున్నవారు మీకు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తే భయపడుతూ పారిపోవాలా? నిజమైన కార్మికుడికి ఇల్లు ఇవ్వాలా? అక్రమదారుడిని బయటకు తగలాలి. అక్రమదారుడు అంటే మా సినిమా ఇండస్ట్రీ సంబంధం లేనివాడు, దొంగ కార్డులు తీసుకొని ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ బయటికి వెళ్ళాలి. వీళ్ళందరూ ఉండాలి. లేకపోతే హైడ్రా అనే ఒక సంస్థ వస్తుంది, బుల్డ్